హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల దాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన దాన్ని ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలండి. మరో ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుని దొండకాయ ముక్కలు వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకునేవి. వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఓ 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి. దొండకాయల్లో వేసుకుని కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చింతపండు వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు 4, కొంచెం జీలకర్ర వేసి మొత్తం మిక్సీ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా కలుపుకోవాలండి. పచ్చివే కలుపుకోవాలండి, టేస్ట్ బాగుంటుందండి. మరో ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా వేగిందండి, పచ్చడిలో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైస్లో చాలా బాగుంటుందండి, చపాతీలో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.